ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్‌లోకి స్వాగతం. జ్యోతిష చక్రంలోని 11వ రాశి అయిన కుంభరాశి జాతకులకు సంబంధించినటువంటి అద్భుతమైన విషయాలను, అలాగే వీరు మరో 24 గంటల్లో వినబోతున్నటువంటి అతి ముఖ్యమైన శుభవార్తల గురించి కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ముఖ్యంగా కుంభరాశిలో పుట్టినవారు దయచేసి మీరు మౌనంగా ఉండండి చాలు. ఈ 2026 సంవత్సరం జూన్ 20వ తారీఖు నుండి మీకైతే ఖచ్చితంగా మీ జీవితంలో శుభవార్తలు వింటారు. అయితే మీరు మాత్రం ఈ వీడియోని ఒంటరిగా మాత్రమే చూడండి. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా కుంభరాశి వారు వినబోయేటటువంటి ఆ శుభవార్తలు ఏమిటి? అలాగే ఈ సమయంలో ఈ యొక్క కుంభరాశి వారికి వీరి జీవితంలో జరిగేటటువంటి అనూహ్యమైన శుభ పరిణామాలు ఏ విధంగా ఉంటాయి? ఇక వీరు ఈ సమయంలో ఎందుకు మౌనంగా, సైలెంట్‌గా ఉండాలి? వీరు చేసుకోవలసిన దేవతారాధన, అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి మీరు మాత్రం ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీరు ఎందుకు మౌనంగా ఉండాలి, అలాగే మీరు మరో 24 గంటల్లో వినబోతున్న ఆ శుభవార్తలు ఏమిటి అనే పూర్తి విషయాలు మీకు వివరంగా తెలుస్తాయి. ఇక వివరాలకి వెళ్తే కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రం 1, 2, 3 మొత్తం 9 నక్షత్ర పాదాల్లో జన్మించిన స్త్రీ పురుషులు అందరూ కూడా కుంభరాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. ఇక ఈ యొక్క కుంభరాశి వారికి చెప్పాలంటే ముఖ్యంగా గత 10 సంవత్సరాలుగా ఒక స్త్రీ అలాగే ఒక పురుషుడి దగ్గర నుండి మీకైతే భయంకరమైన ఒక నకారాత్మక శక్తి, నెగటివ్ ఎనర్జీ మీకు వ్యాపిస్తూ ఉంది. ఇక ఆ ఇద్దరు వ్యక్తులు మీ నాశనాన్ని కోరుకుంటూ ఉన్నారు. ఎలాగో ఒక విధంగా, ఏదో ఒక రకంగా మిమ్మల్ని ఏదో ఒక రూపంలో ఎలా అయినా సరే మిమ్మల్ని కిందకి తొక్కేసేయాలని ఆ ఇద్దరు వ్యక్తులు చూస్తూ ఉన్నారు. అయితే ఇంతకీ ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు? వారి గురించి కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక ముఖ్యంగా ఈ కుంభరాశిలో పుట్టిన వారు ఇప్పటి వరకు కడ్డీవిని ఎరగని రీతిలో ఈ కుంభరాశి వారు మరో 24 గంటల్లో శుభవార్తలు వినబోతున్నారు. అలాగే వీరికి చాలా అంటే చాలా ఈ సమయంలో మంచి జరగబోతోంది. ఇక మీరు గనక ఫ్యూచర్‌లో ఏం చెయ్యబోతున్నారు అని ముఖ్యంగా మీ పర్సనల్ విషయాలు, అలాగే మీ యొక్క ఫ్యూచర్ యొక్క ప్లానింగ్స్, మీరు చెయ్యబోయే అతి ముఖ్యమైన పనుల గురించి మాత్రం పక్కన వ్యక్తులతో, అంటే వీరు మాతో కలిసి మెలిసి ఉన్నారు, వీరు మాకు చాలా కాలంగా తెలుసు అని మీరు నమ్మకం పెట్టుకున్న ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు కొలీగ్స్ కానివ్వండి, స్నేహితులు కానివ్వండి, బంధువులు కానివ్వండి, వారితో గనుక మీరు గనక మీ విషయాలు చెబితే మీరు ఖచ్చితంగా మీ నాశనాన్ని మీరే కోరుకుంటారు. కాబట్టి మీరు మాత్రం మీ జీవితంలో ఎట్టి పరిస్థితిలో మీ పర్సనల్ విషయాలు, మీ కుటుంబ విషయాలు, మీ వ్యక్తిగత విషయాలు, మీ ఆరోగ్య విషయాలు, మీ ఆర్థికపరమైన విషయాల గురించి మాత్రం ఎవ్వరికీ చెప్పకండి. ఇది మీకు చాలా అంటే చాలా ప్రమాదకరము. కాబట్టి ఈ విషయంలో మీరు చాలా అంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక ఈ యొక్క కుంభరాశి వారికి మరో 24 గంటల్లో శుభవార్తలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక కుంభరాశి వారికి జీవితంలో మంచి జరగాలి, శుభవార్తలు వినాలి, వీరి జీవితంలో అనుకున్నది అనుకట్లుగా జరగాలి, ధనలాభాలు రావాలి, వీరు చేస్తున్న వృత్తి, ఉద్యోగం, వ్యాపారాల్లో సక్రమంగా వీరి వ్యవహారాలు సజావుగా సాగాలి. ముఖ్యంగా వీరి యొక్క కుటుంబం అంతా కూడా సంతోషంగా ఉండాలి అని మీరు అనుకుంటే గనక ఒక కుంభరాశి జాతకులు ఈ మిస్టేక్స్‌ని, అంటే ఈ తప్పులను అస్సలు చేయకుండా ఉండడం ద్వారా కుంభరాశి వారు మాత్రం వారి జీవితంలో అనుకున్నది అనుకున్నట్లుగా తప్పకుండా జరిగి తీరుతాయని పండితులు చెబుతున్నారు. ఇక కుంభరాశి వారు చేయకూడని మొట్టమొదటి తప్పు ఏంటంటే, మీరు మాత్రం అప్పుడప్పుడు గానీ, మీకు కోపం వచ్చినప్పుడు గానీ తప్పుడు మాటలు మాట్లాడడం, కోపంలో నోటికి వచ్చినట్టు దురుసుగా తిట్టడం,
ఇష్టం వచ్చినట్లుగా పక్కన వారిని తిట్టడం, వాడకూడని పదజాలను వాడడం, అలాగే మాట్లాడకూడని మాటలను మీరు మాట్లాడడం, ఈ యొక్క కుంభరాశి వారు చేయకుండా ఉంటే, మీరు మాత్రం మీ జీవితంలో అనుకున్నది అనుకున్నట్లుగా ఖచ్చితంగా సాధిస్తారు. ఎందుకంటే, ఇలాగా మీరు మాట్లాడకూడని మాటలు, తప్పుడు మాటలు, గట్టి గట్టిగా మాట్లాడడం, గట్టి గట్టిగా అరవడం, కోపంలో ఇతరులను మాటలతో బాధించడం, ఇలా చేయడం వల్ల మీ దగ్గర నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. దీని కారణంగా మీరు పేదరికాన్ని చూడవలసి వస్తుంది. కాబట్టి మనకు గనక ధనలాభం రావాలి, మనం చేసే వృత్తి, ఉద్యోగం, వ్యాపారంలో ఉన్నతమైన స్థాయికి చేరుకోవాలి అంటే, ఇక నుంచి మీరు సహనంగా, ఓర్పుగా, శాంతంగా, మౌనంగా ఉండటానికి ప్రయత్నం చేయండి. ఇలా మీరు చేస్తే ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క కటాక్షం మీకు ఖచ్చితంగా సిద్ధిస్తుంది. మీరు చేస్తున్న పనుల్లో 3 పూలు 6 కాయలుగా ఉంటుంది. ఇక కుంభరాశి వారు చేయకునే రెండవ తప్పు ఏమిటంటే గనక, మీరు మాత్రం మర్చిపోయి మాత్రం ఒకవేళ మీరు నాన్ వెజ్ తినేవాళ్ళైతే కేవలం మంగళవారం రోజున మాత్రం మీరు నాన్ వెజ్‌ని తినడం మానివేయండి. ఇక నాన్ వెజ్ తినని వారి విషయం పక్కన పెట్టండి. వారు ఎలాగో తినరు కాబట్టి, ఇక ఎవరైతే నాన్ వెజ్‌ని తింటారో వారు ముఖ్యంగా కేవలం మంగళవారం రోజున మాత్రం ఈ విధంగా నాన్ వెజ్‌ని అవాయిడ్ చేయండి. తర్వాత మీ ఇష్టం. ఎందుకంటే ముఖ్యంగా మంగళవారం రోజున నాన్ వెజ్ అస్సలు తినకూడదు. ఎందుకంటే అలా చేస్తే మీకు మీ ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది. ఆ నెగెటివ్ ఎనర్జీ వల్ల మీ ఇంట్లో గొడవలు, మనస్పర్ధలు, భార్యాభర్తల మధ్య చిన్న చిన్న తగాదాలు, ఆర్థిక ఇబ్బందులు ఈ విధంగా మిమ్మల్ని చుట్టుముడతాయి. కాబట్టి మీరు మాత్రం మంగళవారం రోజున నాన్ వెజ్ తినడం మానేయండి. శాకాహారం మాత్రమే తినండి. దీనివల్ల మీ ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ ఉద్భవిస్తుంది. దానివల్ల మీరు ఖచ్చితంగా మీరు చేసే పనులు సాఫీగా సాగుతాయి. ఇక మీరు మాత్రం ఈ 2 తప్పులు మీ జీవితంలో చేయకుండా ఉంటే మాత్రం మీరు కోరుకున్న ప్రతిదీ మీ కళ్ళ ముందుకొస్తుంది. ఇక కుంభరాశి వారికి ముఖ్యంగా చెప్పాలంటే, ఒక స్త్రీ అలాగే ఒక పురుషుడి దగ్గర అంటే ఈ ఇద్దరి వ్యక్తుల నుంచి భయంకరమైన నాశనం అయితే రాబోతూ ఉంది. వీళ్ళు మీ పక్కనే ఉంటారు. మీతోనే కలిసిమెలిసి మాట్లాడుతూ ఉంటారు. మీ చుట్టుపక్కలే ఉంటారు. మీతో ఎంతో మంచిగా చనువుగా ఉన్నట్లు ఉండి, వారు మాత్రం వారి మనసులో మీరు పైకి రాకూడదని, మీరు చేసే ప్రతి పని సక్సెస్ కాకూడదని, వారి మనసులో కుళ్ళు కుతంత్రాలతో పైకి మాత్రం నవ్వుతూ లోపల నటిస్తూ ఉంటారు. కానీ ఆ ఇద్దరు మాత్రం మీ నాశనాన్ని కోరుకుంటూ ఉన్నారు. అలాగే మిమ్మల్ని ఎలాగో ఒక విధంగా అధపాతాళానికి తెక్కేయాలనుకుంటారు. ఆ ఇద్దరు వ్యక్తులు మాత్రం గత 10 సంవత్సరాలుగా మీ యొక్క నాశనాన్ని కోరుకుంటూ ఉన్నారు. ఇంతకీ వారు ఎవరు అంటే గనక ఒక మహిళ, ఒక పురుషుడు. వారు ఎవరు అంటే ఆర్ అనే అక్షరంతో ఏ ఆడవారి పేరైతే మొదలవుతుందో అటువంటి మహిళకు మీరు దూరంగా ఉండడం ప్రయత్నం చేయండి. ఆమెను అస్సలు నమ్మకండి. ఆమెకు ఎంత దూరంలో ఉంటే మీకు అంత మంచి జరుగుతుంది. అదేవిధంగా పి అనే అక్షరంతో ఏ మగవాడి పేరు మొదలవుతుందో అటువంటి వారికి కూడా ఈ యొక్క కుంభరాశి వారు దూరంగా ఉండడం చాలా మంచిది. వీరిద్దరే మీ నాశనాన్ని కోరుకుంటూ ఉన్నారు కాబట్టి ఈ ఇద్దరు వ్యక్తుల నుంచి మీరు దూరంగా ఉండడం అలవాటు చేసుకోండి. మరి ఇంతే కాకుండా ఈ వీడియోని చూసిన 48 గంటల తర్వాత మీరు తప్పకుండా వినడం అనేది మొదలు పెడతారు. కుంభరాశి వారు మాత్రం రాత్రి నానబెట్టిన శనగలను ఉదయం గోమాతకు ఆహారంగా మీ చేతితో అందించండి. అలాగే మీరు మాత్రం ఆ శివయ్యను పూజించండి. ఈ విధంగా మీరు మీ జీవితంలో చేసుకుంటే గనక ఖచ్చితంగా మీరు మీ జీవితంలో మీరు చేసే వృత్తి, ఉద్యోగం, వ్యాపారంలో అత్యున్నతమైన స్థానాలకి ఎదుగుతారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు గనక మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్‌గా వస్తాయి. థాంక్స్ ఫర్ వాచింగ్.